నువ్వు కప్పలి కప్పలంటే నీకేం తెలుస్తుంది? కప్పలంటే 360 రకాలు ఉన్నాయి. 360 చెప్పను. కప్పల్లో ఇప్పుడు కప్పనగా ఒక జాతికి సంబంధించి 1 కాదు 2 కాదు 3 కాదు 320 కప్పలు ఉన్నాయంటే అవిట్లు ఎలా గుర్తుపట్టేది? మంగళవారం కప్ప ఇట్టున్నది. మంగళవారం కప్ప రా చేస్తుంది. మంగళవారం కప్ప ఇట్టున్నది. ఈ మంగళవారం కప్ప అది మంగళవారం కప్పని ఎలా గుర్తుపట్టేది? ఇది మంగళవారం కప్ప. ఇది శుద్ధి లేకపోతే కుదరదు. శుద్ధి అది శుద్ధి ప్రమాణం. మంగళవారం కప్ప సాకలవారం కప్ప ఇట్టున్నది. అహాయ్ 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 ఇది సాకలవారిది. అది తులాధన సూత్రంలే. సాకలవారం కప్ప పట్టుంటే అది లేదు ఇది లేదు శుద్ధి ప్రమాణం లేదు. సాకలవారం కప్ప పట్టలేదు. ఇక్కడ కుంభరాల కప్ప ఇట్టున్నది. ఈ కుంభరాల కప్ప అనుకోని బిడ్డ తీసుకొని పాపం కోరికను పంపించేసి ఈ పక్క నీళ్ళు అనిపించారు. ఇదే వాళ్ళు ఈ సలప లోపలికి పెట్టేసి రాయ ఈ సలపు తాటారు. నువ్వు 50 తటిక్ అంటారు. ఇది కుమ్మరాల కప్ప. కంసల కప్ప ఇట్టున్నది. టంగిసుకో ఇలా అది ముందరనే పుట్టింది. ఈ కంసరాల కప్ప ఈ కంసరాల కప్ప అట్టనే గురికే బల్జోల కప్ప ఇట్టున్నారు. ఈ బల్జోల కప్ప ఎవరంటుందంటే ఏ స్టెండింగ్
ఇది బల్జోల్ కప్ప. ఇది బల్జోల్ కప్ప అంటే గురికే ఉడ్రాజుల కప్ప ఉంటున్నది. ఈ ఉడ్రాజుల కప్ప పండగ కలవరా పిల్లలు నేస్తారు పండగ కలవరా తీర్మానం చేసుకున్న మన ఏదైనా రొప్పుంటేనే ఈ ఉడ్రాజుల కప్ప. ఈ కప్ప అంటే మాలవ కప్ప ఎట్లున్నది. ఈ మాలవ కప్ప కప్ప అంటే గురికే మార్గోల కప్ప ఎట్లున్నారు. మార్గోల కప్ప కట్ట రాయిపై నూరు కొక్కుతే తెగబడేసి ఈ కప్ప కంటే గొల్లల కప్ప ఎట్లున్నారు. ఈ గొల్లల కప్ప గుళ్ళు పోయిందో గుళ్ళో పోయిందా. ఈయన కప్ప అంటే దొరవాళ్ళ కప్ప ఎట్లున్నారు. ఈ నాయకుల కప్ప ఏమంటే లేస్తే కాలస్తల్లి లేస్తే కాలస్తల్లి కాలుస్తా ఉంటాడు. ఈయన కప్ప అంటే కాపుల కప్ప ఉంటున్నది. ఈ కాపుల కప్ప కాడమేడ వాన పడితే చాలు కాడెత్తుకుదురా మేడెత్తుకుదురా ఈ కాపుల కప్ప. కోపల కప్ప ఉంటున్నది. కరువు వచ్చేసారు మాకు బేరాలు వచ్చింది. బాపనాల కప్ప ఉంటుంది. ఈ బాపనాల కప్ప బాపనాల అంటే భోగవాల కప్ప ఉంటున్నది. ఈ భోగవాల కప్ప పుట్టించి మనుషులు లేకపోతే కింద పడుకోరన్న బొట్ట దుడ్డిస్తే మనుషులు లేకపోతే కింద పడుకో బొట్ట. మా సాయిబుల కప్ప ఇట్టున్నది. మా సాయిబుల కప్ప ఇవన్నీ చూడు అట్టే పట్టుకోవడం గురువు చూసుకొని కుదరదా. నీ బెల్లం చూపి నీ బలం చూపి ఇప్పటికీ మంచి పని లేదు. మంచితనంగా రావదినా మంచి తనమునా
ఇద్దరా ముగ్గురా నలుగురా 5 మందిని పెట్టుకుంటున్నా నీవు నువ్వు పది పడతావా కాదే పదింటివి కనుక అటు కూర్చోవు మా అన్నగారి కూర్చోడు అన్నగారి కనున్నాడు కనుని ఆడవాళ్ళకి వరుతురా మంచితనం చాలా రాకుండా ఓ వదినా మారు మాట్లాడుకున్నాడు మా వదిన కోపం ఉందేమో నీ గంటుతనం విడిచిపెట్టి నీ అహంకారం కట్టిపెట్టి మంచితనం మంచితే సరే సరే మహారాజు రాత్రి ఇక నా మాటలు ఎన్ని కూడా రాకున్నామంటే అహంకారం ధిక్కారం ఇక పెద్దవాళ్ళ భార్య దయ లేదు దాచడం లేదు మమకారం లేదు మోహం లేదు కృష్ణుడు
గుల్లబొమ్మలాంటి తిరుగుతున్నాడు వాడా వాడు వస్తాడా వస్తాడా నిన్ను రక్షిస్తాడా